జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నా లేదు రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతున్నా ఆయనకు నచ్చదు. ఏదో ఒక విధంగా డైవర్ట్ పాలిటిక్స్ బురద చల్లటమో విషం చిమ్మటమో ఆయనకు పరిపాటిగా వస్తున్న అలవాటు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే భూములు ఇస్తే వాటి మీద కేసులు వేపిస్తాడు. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేస్తే వాటి మీద కేసులు వేపిస్తాడు. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 8 నెలల తర్వాత వాటి మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తాడు. ఈ రోజు అమరావతిలో పనులు పరుగులు పెడతా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడతా ఉంది. వెలుగొండ ప్రాజెక్టు పనులు పరుగులు పెడతా ఉంది. దేశానికి కోట్ల రూపాయలు, రాష్ట్రానికి కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ఈ రకంగా అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఏదో ఒక విధంగా డైవర్ట్ పాలిటిక్స్. ఒక 20 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి నా తాతని, నా తండ్రిని, నా బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చంపారని ఒక పనికిమాలిన ప్రెస్ మీట్ పెడితే దాని మీద ఈయన ఫ్యామిలీ భాగవతం అంతా బయటపడుతున్న క్రమంలో 2014 ఏదైతే అమరావతి రాజధాని నిర్ణయించిన తర్వాత 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అమరావతి రాజధాని నిర్ణయించి ల్యాండ్ పూలింగ్ కి వెళ్ళిన తర్వాత ఆ రోజు నుండి అడ్డు పడుతున్న రైతులే నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. వాళ్ళలో వైసీపీ నాయకులు ఉన్నారు, మాజీ సర్పంచ్లు ఉన్నారు, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు, మాజీ వార్డు మెంబర్లు ఉన్నారు. సెలెక్టివ్ గా తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, వాళ్ళకి నచ్చిందంతా సోదంతా చెప్పుకున్నారు, వినిపించుకున్నారు. కనీసం ఆ రైతులు చెప్పిందన్నా విని వాళ్ళకి ఏదన్నా భరోసా ఇచ్చాడా అంటే వాళ్ళు ఏం చెప్పుకోవటానికి వెళ్ళారు, మా భూమి తీసుకుంటున్నారు, మాకు న్యాయం చేయమనటానికి వెళ్ళారు అనుకోండి. వాళ్ళకేం చెప్పాలి, మీ తరపున నేను పోరాటం చేస్తానని చెప్పాల్సింది పోయి లేదు ఇది ఎట్టన్నా ఉండండి, నేను అధికారంలోకి వస్తాను, అధికారంలోకి వచ్చిన మీ పొలాలు మీకు ఇస్తాను, అసలు అమరావతి ఉండదని చెప్తా ఉన్నాడు. గతంలో ఇదే విధంగా 2015 అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రతిపాదించినప్పుడు ఆ రోజున ఏకగ్రీవంగా తీర్మానానికి ఒప్పుకొని 30,000కు పైగా రాజధానిలో పొలం ఉండాలని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ది రికార్డ్. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు తాడేపల్లి ఇంట్లో రోజా గారు కానీ వీళ్ళకి సంబంధించిన మంత్రులు కానీ, ఇప్పుడు మాజీ మంత్రులు అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, నారా చంద్రబాబు నాయుడు గారికి రాజధానిలో ఇల్లు కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి రాజధాని అని చెప్పిన మాటలు ఆన్ ది రికార్డ్. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని మీద కులముద్ర వేసి ప్రాంతాల మధ్య చిచ్చు రేపి కుల వైషమ్యాలు రెచ్చగొట్టి 3 రాజధానులు అని చెప్పి 3 ప్రాంతాల్లో కనీసం ఒక ఇటుకు కూడా పేర్చకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3 రాజధానుల అంశం మీద ఎలక్షన్కి వెళ్తే ప్రజలు బండకేసి బాగారు, ఓడిపోయారు. అధికారంలోకి వచ్చాం, కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి ప్రాంతంలో 74 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయటం, ఒక 4 స్టార్ హోటళ్లకి ఎంఓయూలు చేయటం, అదేవిధంగా 15 జాతీయ బ్యాంకు కార్యకలాపాలు అమరావతిలో ప్రారంభించేదానికి అన్ని బ్యాంకులు అక్కడ శంకుస్థాపన చేయడం, అదేవిధంగా ఈ రోజు అమరావతిలో జరుగుతున్న పనుల వల్ల వేల సంఖ్యలో ఉపాధి దొరుకుతా ఉంది. అక్కడ అభివృద్ధి కంటకుడుగా మారాల్సిన పరిస్థితిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముందుకు రావడం. 22 మంది ఎంపీలు ఉన్నప్పుడే అమరావతి రాజధాని కాదు అని చేయలేని వ్యక్తి రేపొద్దున వస్తాడంట, అమరావతిని మారుస్తాడంట, మావిగన్ అంటాడంట. ఇక అసలు రాజ్యాంగంలో రాజధాని అనే అంశమే లేదంటాడు. రాజధాని అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటాడు. మళ్ళీ మావిగన్ రాజధాని అంటాడు. నేను సూటిగా అడుగుతా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మాట తప్పం మడం తెప్పం మీ స్లోగన్ చెప్పుకుంటారు కదా. ఇప్పుడు నేను 3 అంశాలు చెప్పాను. మీ జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల కాలంలో అమరావతి మీద 3 మాటలు మార్చాడు. ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉందా ఈ మావిగన్ అనే అంశం మీద మీ జగన్మోహన్ రెడ్డి నిలబడతాడని? అతను మాట మార్చినప్పుడల్లా, నేలకు గడుచుకున్నప్పుడల్లా మీరు ఆయన వెనకాల గొర్రెల మాదిరి ఈ రాష్ట్రం మీద విషం చిమ్మే ప్రయత్నం తప్ప. ఈ రాష్ట్రానికి కోట్లలో పెట్టుబడులు వస్తా ఉన్నాయి. కూటమి ప్రభుత్వ ఎజెండా అమరావతి ఏకైక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రాంతాల వారీగా అభివృద్ధి జరుగుతా ఉంది. ఉత్తరాంధ్రలో ఐటీ పరిశ్రమ, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో టూరిజం, రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా డ్రోన్ సిటీ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, క్యారియర్ కానీ, యుద్ధ విమానాలు కానీ, మొన్న నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసిన సోలార్ ప్రాజెక్ట్ సీల్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటా పోతే రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. ఇది వీళ్ళకి నచ్చదు. రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం, రైతుల మధ్య విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం. నిజంగా సురేష్ గారు అమరావతి రైతుల మీద వీళ్ళకి ఎంత కన్సర్న్ ఉంటే 1600 రోజులకు పైగా ఉద్యమం, భారతదేశంలోనే జరిగిన అతి పెద్ద ఉద్యమం అమరావతి ఉద్యమం.
230 మంది పైగా రైతులు చనిపోయారు ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలన వల్ల ఇళ్ల మీద డ్రోన్లు ఎగరేయటం, దళిత రైతుల మీద అట్రాసిటీ కేసులు పెట్టడం, అదే విధంగా మహిళలు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి వాళ్ళ మొక్కు తీర్చుకుంటామంటే వాళ్ళ మీద ఏ విధమైన లాఠీ చార్జి మోకాళ్ళతో పొత్తి కడుపుల్లో కొట్టి ఆ రోజు రాష్ట్రం కాదు యావత్ దేశం మొత్తం చూసిన వీళ్ళ దుర్మార్గాలు. ఇన్ని దుర్మార్గాలు చేసి అక్కడున్న అమరావతి రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి తాడేపల్లి నుంచి సెక్రటరీకి రావాలంటే బారిగేట్లు వందల సంఖ్యలో పోలీస్ కవాతుల మధ్య ఆ రోజు సెక్రటరీకి అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమైంది? మీకు రైతుల మీద ప్రేమ? 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, 22 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఆ రోజు మీకు నచ్చిన తీర్మానాలు, మీకు నచ్చిన బిల్లులు ఎందుకు పాస్ చేసుకోలేకపోయారు? ఈ రోజు పార్లమెంట్ లో అమరావతి ఏకైక రాజధాని అని బిల్లు పాస్ అవుతున్న సమయంలో వైఎస్ఆర్సీపీ చేసిన నికృష్టపు చేష్టలో యావత్ దేశం చీకొట్టింది. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ కి అమరావతి ఏకైక రాజధాని మద్దతు తెలిపితే వీళ్ళ పార్లమెంట్ నుంచి బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోవటం. ఈ రోజు ఈయన వస్తాడంట, ఎవరి భూములు వాళ్ళకి తిరిగిస్తాడంట. ఎవరి భూములు తిరిగిస్తారంటే మీరు అక్కడ ఆ ప్రాంత రైతులు మాకు అభివృద్ధి కావాలి, మా పొలాలు మాకు అవసరం లేదు అని క్లియర్ గా మాట్లాడుతా ఉన్నారు. అదేమంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అని సురేష్ గారు ఇన్సైడర్ ట్రేడింగ్ అని కోర్టులో 10 కేసులు వేశారు. ఆ రోజు కోర్టులో మొట్టికాయలు పడినాయి, అవి ఇంకా మర్చిపోలేదు. ఈ రోజు రామారావు గారు మాట్లాడుతా ఉన్నారు, యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఖజానా సొమ్మంతా అమరావతిలో తీసుకొచ్చి పోస్తా ఉన్నారని. కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తా ఉంది, బ్యాంకుల నుండి అప్పులు ఇప్పిస్తా ఉంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ. ఏదైతే రైతుల దగ్గర నుండి ల్యాండ్ పూలింగ్ చేశారో ఆ భూమిలో మౌలిక సదుపాయాలు రైతులకి ఫ్లాట్లు ఇవ్వగా, అమరావతి అభివృద్ధి కోసం వస్తున్న సంస్థలకి భూములు ఇవ్వగా, మిగిలిన భూమిని రాష్ట్ర ఖజానాకి చూసుకున్న అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ. 1 రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడదు. ఇది మీరు రాష్ట్ర ప్రజలను అపోహల్లోకి నెట్టి ఏదో ఒక విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రోజు అక్కడ వరలక్ష్మి గారు చెబుతా ఉన్నారు, అక్కడున్న రైతుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ల్యాండ్ పూలింగ్ రండి. 95% రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. మీరు వాళ్ళకి ఏ విధంగా అన్యాయం చేశారు? శ్మశానం అన్నారు, ఆ ప్రాంతం ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అది కూడా మర్చిపోయి కులముద్రలు వేశారు. మహిళల మీద మీరు పెట్టిన కేసులు, ఆ రోజు ప్రజాధనాన్ని వృధా చేసే కాదండి మీరు కోర్టులో లాయర్లను పెట్టి వాదించింది. ఆ రోజు ఏ విధంగా షరీఫ్ గారిని మీరు తీసుకొచ్చిన అడ్డగోలు అమరావతి బిల్లు ఆయన వెనక పంపాడని ఆయన్ని ఏ విధంగా ఆయన వ్యక్తిగత హననం చేసి ఆయన మీద కులంతో కూడా పెట్టి బూతులు తిట్టి ఆయన మీడియా ముందుకు వచ్చి మన బాధ వెళ్ళగట్టడం జరిగింది షరీఫ్ గారు. ఈ విధంగా మీరు గత 5 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తా, రాయలసీమ అభివృద్ధి చేస్తా, అమరావతిని అభివృద్ధి చేస్తా అని చెప్పి వైజాగ్ ఋషికొండలో 400 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్న గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఖజానాలో డబ్బులు వృధా చేయడం గురించి వైఎస్ఆర్సీపీకి మాట్లాడే నైతిక హక్కే లేదు. బ్యాగుల దగ్గర నుంచి బెల్టుల మీద దగ్గర నుంచి చివరికి చిన్నపిల్లలు తినే చీకుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, రాళ్ల మీద పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గ ప్రజలకి ఇళ్లు అందివ్వాలనే ఆలోచనతో టిడ్కో ఇల్లు నిర్మాణం చేస్తే వాటికి కూడా మీ పార్టీ రంగులేసిన గనులు మీరు. అదే విధంగా చెప్పుకుంటూ పోతే స్కూల్స్ కి నాడు నేడు పేరుతో పంచాయతీ బిల్డింగులకి మీరు మీ కలర్లు వేస్తే, కోర్టుకు వెళ్తే కోర్టులు మొట్టికాయలు వేస్తే మళ్ళీ 1000 కోట్లు వెచ్చించి ఆ రంగులు మార్చిన గనుడు మీరు. రాష్ట్ర ఖజానాన్ని సర్వనాశనం చేసి చివరికి తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి పరిపాలన చేయటం చేత అసమర్థంగా ఈ రోజు కనీస ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అని అడుక్కుంటూ మీరు 2029 అధికారంలోకి వస్తాం మావిగనని మీరంటే మిమ్మల్ని బ్రహ్మానందం కన్నా హీనంగా కమిడియన్ గా చూస్తామన్నారు రాష్ట్ర ప్రజలు. అది గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా సురేష్ గారు ఇంకొక విషయం, గతంలో కూడా వైసీపీ నాయకులు అమరావతి మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులని వీళ్ళు ఇంత జోలు వేసుకొని కూర్చున్నారని గతంలో ఇదే విధంగా అవమానించారు. ఈ రోజు రామారావు గారు కూడా ఒక మహిళా నేత, అమరావతి నేత, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ సర్వస్వం దారపోసిన వాళ్ళని ఆయన ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. గతంలో మీరు కౌలిచ్చారా రైతులకి? సిగ్గుండాలి మాట మాట్లాడటానికి. కోర్టులకు తిరిగారు, కౌలు ఇవ్వండి మహాప్రభు, మేము ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మా జీవితాలు దారాదత్తం చేశాం, కనీసం మా కౌలు ఇవ్వండి మహాప్రభు అని కోర్టుల్లో కేసులు వేసి అప్పులు తెచ్చి
ఆ రోజు అన్ని ఇబ్బందులు గురి చేసి ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పడుతున్న బాధలు చూసి వాళ్ళకి అన్ని సంవత్సరాల కౌలు అందజేస్తున్న క్రమంలో మళ్ళీ ఇప్పుడు అమరావతి మీద విషం చిమ్మే ప్రయత్నం. అక్కడ ఉన్న ఒక 10 మందినో 15 మందినో 20 మందినో మీ సానుభూతి పనుల్ని మీకు నచ్చిన వాళ్ళని తెచ్చుకొని మీకు నచ్చినట్టు మీడియా ముందు నాటకాలాడి ఈ విధంగా విషం చిమ్మి రైతులు అపోహలు సృష్టించి ఏదైతే స్వచ్ఛందంగా రాజధాని అభివృద్ధి కోసం మళ్ళీ ఇబ్బందులు పెట్టేదానికి కోర్టులో కేసులు వేసి అమరావతిని సర్వనాశనం చేసేదానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలకు ఉన్నారు. రాష్ట్ర ప్రజలు అజయ్ గారు లిజన్. ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఆయన ఎప్పుడు వస్తాడు, వచ్చినప్పుడు సంగతి అట్లా అది అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ గవర్నెన్స్ అనేది కంటిన్యూ చేయాలనేది బేసిక్ ప్రిన్సిపల్. అది మాకు దాంతో సంబంధం లేదు. ఆయన వస్తారా లేకపోతే మీరు వస్తారా ఇది కాదు కావాల్సింది. నేను వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుని పట్టించుకోకుండా ఎక్కడికక్కడ ఆపేస్తానంటమే అభ్యంతరకరంగా ఉంది. అది ప్రమాదకరమైన అంశం. దాన్ని క్వశ్చన్ చేయాలి. దానికి అంటే సురేష్ గారు నేను ఎందుకు ఆ మాట మాట్లాడానంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా సీఎం గా ఉన్నప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఔటర్ రింగ్ రోడ్డుకి ఆయన కొంత ల్యాండ్ పూలింగ్ చేసి శంకుస్థాపన చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది అభివృద్ధి పని ఆయన గ్రహించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని ఔటర్ రింగ్ రోడ్ ఆయన పూర్తి అంటే అభివృద్ధి ఎవరు స్టార్ట్ చేసినా దాన్ని పూర్తి చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుని వెలిగొండ ప్రాజెక్టుల్ని ఈ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను తరిమేసి అమరావతిని ఒక శ్మశానంగా తయారు చేసి అక్కడున్న రైతుల జీవితాలతో అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నాడు. అమరావతి రైతుల మీద మసలు కన్నీరు కారుస్తా ఉన్నాడు. దయచేసి ఎవరు అతని నాటకాలకు పడొద్దండి, అతని మాటలు నమ్మొద్దండి అని చెప్పి మీ ద్వారా రైతులను కోరుతా ఉన్నాను. రైట్. అంత విజ్ఞప్తులు అవసరం లేదు. ఎందుకంటే ఆయనే ఓపెన్గా చెప్పేసుకుంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏంటో నాకు తెలియదు. కోటేశ్వర గారు,